హాయ్! హలో! హౌ ఆర్ యూ? హాయ్ ముసలిపింటి. హలో ముసలిపింటి. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నేను చెప్పనా? ఇంట్లో ఒక మూలకెళ్ళి కూర్చుని నోట్లో క్లాతులు పెట్టుకుని ఉహు ఉహు కుక్కు కుక్కు అని ఏడుస్తా ఉంటావు. నాకంత క్లియర్‌గా తెలుసు. నాకు బాగా తెలుసు. మొత్తానికి ఎగిరిపోయింది. పెరుగు పెద్దమ్మ. ఏంటి అడ్రస్ లేదు, ఎక్కడ కనిపించట్లేదు. పోయిందా? వెళ్ళిపోయిందా? వాళ్ళని గెంటేస్తాను, వాళ్ళని లేపేస్తాను, వీళ్ళని లేపేస్తాను, అక్కడ చేస్తాను, ఇది చేస్తాను. మరి నీదేమైంది? నీ పెరుగు పెద్దమ్మ ఏమైంది? అడ్రస్ లేదు, పోయిందా? ఆ, నేను అక్కడికి వెళ్తాను, ఆ ఊరు వెళ్తాను, వాళ్ళని కలుస్తాను, ఆ ఊరు పెద్ద మనుషులను కలుస్తాను, మంగళగిరి వెళ్తాను. అక్కడ నాకు అందరు చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు. కేసు ఫైల్ చేస్తాను. గుంపులు గుంపులుగా ఊరు వెళ్తాను. ఈ బయటకు ఈడ్చుకొట్టి బయటకు లాక్కొస్తాను. ఆ, తుక్కు తుక్కు రేగొడతాను. అలా చేస్తాను, ఇలా చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. ఇన్ని మాటలన్నావు ముసలిపింటి. ఎన్నేసి మాటలన్నావు. ఎంత భయంకరంగా మాటలన్నావు. అందుకే అంటారు, అందుకే అంటారు. ఒకప్పుడు పాపాలు చేస్తే ఇంకో జన్మలో అనుభవించేవారు అనేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఈ జన్మలో పాపాలు చేస్తే ఈ జన్మలోనే అనుభవిస్తారట. వచ్చే జన్మ దాకా అవసరం లేదంట. నువ్వు చేసిన పాపాలు, నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు వాగిన వాగుడు, నీ నో నీ డస్ట్‌బిన్ లాంటి నోట్లోంచి వచ్చిన మాటలు ఎంత ఘోరంగా మాట్లాడావు, ఎంత ఘోరంగా మాటలు, ఎన్నేసి మాటలు మాట్లాడావు. మరి అనుభవించవా? ఖచ్చితంగా అనుభవిస్తావు. ఖచ్చితంగా అనుభవిస్తావు. నువ్వు చేసిన పాపాలు మామూలువి కాదు. భయంకరమైన పాపాలు. నువ్వు ఈమెనే కాదు. నువ్వు ఈమెనే కాదు. చాలా మందిని అన్నావు. చాలా మందిని చాలా రకాలుగా హింస పెట్టావు. చాలా భయంకరమైన మాటలు మాట్లాడావు. చిన్న పిల్లలు కానించి పెద్ద పిల్లల వరకు పెళ్లి కాని పిల్లల్ని, వాళ్ళని, వీళ్ళని ఎన్నేసి మాటలు మాట్లాడావు నువ్వు? చెప్పు. మరి ఆ ఉసురు ఉరికి పోతదా? పోతదా? పోదు గదా! ఖచ్చితంగా తగులుతది. ఖచ్చితంగా తగులుతది. నువ్వు ఏవో డైలాగ్ వదులుతావు గదా! ఏంటి విడిసేసి బియ్యమందుతో ఏదో అంటావు గదా! ఏదో ఏదో డైలాగు. నాకు ఆ డైలాగ్‌లు అయన్నీ ఎవ్వరికి కాదు. నువ్వు చెప్పే డైలాగ్‌లన్నీ నీకే సూట్ అవుతాయి. ముసలిపింటి. నువ్వు మాట్లాడే మాటలన్నీ నీకే వర్తిస్తాయి. నువ్వు చెప్పే డైలాగ్‌లు, సామెతలు అవన్నీ నీకే వర్తిస్తాయి. నాకు చాలా సార్లు అనిపించింది. నువ్వు మాట్లాడే మాటలు విని, ఏంటి నువ్వు నీ గురించి మాట్లాడుకుంటున్నావా? అనిపించేది. అంటే నువ్వు అందరి గురించి మాట్లాడే మాటలన్నీ నువ్వు మాట్లాడుకుంటున్నావా అనిపించేది. ఖచ్చితంగా. 100% ఖచ్చితంగా. ప్రతి వీడియోలో, ప్రతి లైవ్‌లో నువ్వు మాట్లాడే మాటలన్నీ నీకే వర్తిస్తాయి. ముసలిపింటి అవన్నీ నీకే వర్తిస్తాయి. ఎక్కడికి పోదు. నువ్వు చేసిన పాపాలకి అనుభవిస్తున్నావు. ఇంకా అనుభవిస్తావు. చూసావా? అడ్రస్ అడ్రస్ లేకుండా పోయింది. ఆ! ఎంత తెలుసుకో, అర్థం ఏంటి వద్దు, అనవసరంగా పాపాలు చేస్తున్నావు. విను అని నీకు చాలామంది చెప్పారు. కానీ విన్నావా? ఇంకా రెచ్చిపోయావు. నువ్వు రెచ్చిపోయావు. నీ ఉంటారు కదా! నీ పెయిడ్ బ్యాచు, నీ సపోర్టర్స్ వాళ్ళు నిన్ను ఇంకా రెచ్చగొట్టారు. నువ్వు ఇంకా రెచ్చిపోయావు. ఏమైంది? వాళ్ళ వాళ్ళేమో లైవ్‌లోకి వచ్చి ఉంటారు కదా! భ్రమర, హసీనా, ఇంకా ఏవో పేర్లుంటాయి. హనీ, ఇంకా ఏంటి కాత్యాయిని, ఇంక వందన, ఇంకా వీళ్ళంతా ఏమైపోతారు? అక్కడ నిన్ను రెచ్చగొడతారు. ఆహ్, నువ్వు రెచ్చిపోతావు. వాళ్ళకేం నష్టం ఉండదు. వాళ్ళకి నువ్వు రాకపోతే వాళ్ళు పక్కకెళ్ళిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ నీకేమైంది? నువ్వు నీ వాల్యూ పోగొట్టుకున్నావు. నీ పరువు పోగొట్టుకున్నావు. నీకంటూ ఒక ఇది లేకుండా చేసుకున్నావు. మధ్యలో ఆపేసి నువ్వు నార్మల్‌గా ఉండుంటే నీకంటూ విలువుండేది. నీకంటూ ఒక విలువ లేకుండా చేసుకున్నావు. నువ్వు పెట్టిన లైవ్ వల్ల
నీ గురించి నీ బండారం మొత్తం నువ్వే బయట పెట్టుకున్నావు. ఎవ్వరూ బయట పెట్టలేదు. నీ గురించి నువ్వే బయట పెట్టుకున్నావు. నీ నీ సంసారం ఏంటి? నీ ఇల్లేంటి? నీ పద్ధతేంటి? నువ్వెవరితో ఉంటావు? నువ్వు ఎన్నో దానివి. నీకు వాడు ఎన్నో వాడివి. ఇయన్నీ నువ్వే బయట పెట్టుకున్నావు. నీ గురించి ఎవ్వరు బయట పెట్టలేదు. నీకు నువ్వే బయట పెట్టుకున్నావు. లైవ్‌లు పెట్టి, ఆ లైవ్‌లు పెట్టడం వల్ల నీ గురించి నువ్వేంటి? నీ క్యారెక్టర్ ఏంటనేది నువ్వే బయట పెట్టుకున్నావు. అర్థమవుతుందా? అర్థమవుతుందా ముసలిపేంటి నీకు? ఆ! నీ గురించి నువ్వే బయట పెట్టుకున్నావు. నీ గురించి నువ్వు మాట్లాడే విధానం, నువ్వు ప్రవర్తించే విధానం, ఆ! నువ్వు అసల ఎంత అతి ఘోరంగా మాట్లాడే ఆ విధానం, ఆటన్నిటి వల్ల నువ్వేంటా అనేది జనాలందరికీ అర్థమైంది. అందుకే నువ్వు నన్ను ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, అది చేయండి, ఇది చేయండి ఎంత మొత్తుకున్నా ఎవ్వరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా నిన్ను? చేసుకుంటున్నారా? లైకులు కొడుతున్నారా? ఆ! లైకులు కొట్టండి. రీచ్ అవుతది. అందరికి రీచ్ అవుతది. ఏంటి అప్పుడు నేను మాట్లాడగలను, నేను చేయగలను. మీరు లైకులు కొడితే నా దగ్గరున్న ప్రూఫ్స్ అన్నీ బయట పెడతాను అనేది ఇండైరెక్ట్‌గా అందరిని బెదిరించేదానివి. మీకు ఆ ప్రూఫ్స్ అన్నీ కావాలని మీకు అనిపిస్తే నాకు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నా చాలా గ్రోత్ బావుంటది. రీచ్ అవుతా అన్నిటికి అని అందరిని అడుక్కున్నావు. నువ్వు ఎంత అడుక్కున్నా, ఎంత చేసినా నిన్నెవ్వరు దేకలే. నిన్నెవ్వరు సబ్స్క్రైబ్ చేయలే. నీకెవ్వరు లైక్ కొట్టలేదు. అడుక్కుని ఏమైంది? ఎగిరిపోయే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని పాట ఉంది కదా! అదేనా? ఏదో పాటుంది. అదేదో ఏదో సినిమా. అల్లు అర్జున్‌ది సినిమా ఏదో ఉంది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని అలా నీ ఛానల్ నీ దగ్గర ఉండలేక, నిన్ను తట్టుకోలేక నీ ఛానల్ ఎగిరిపోయింది. ఎక్కలొచ్చి ఎగిరిపోయింది. మళ్ళీ వస్తదో రాదో మరి తెలీదు. మొన్నటి వరకు డబ్బులు రావట్లేదు, డబ్బులు రావట్లేదు, డబ్బులు రావట్లేదు. 100 ఎయండి, 100 ఎయండి అనేసి నెంబర్ పెట్టి అడుక్కున్నాం. నిన్ను తట్టుకోలేక, నీ ఇదిని తట్టుకోలేక అది కాస్త పెరుగు పెద్దమ్మ కాస్త ఏమైంది? ఎగిరిపోయింది. భలే భలేగుంది గదా! నేను అనుకున్నా ఏంటి కనిపించట్లేదు? ఏమైంది? మొత్తం వెతికాను. ముసలిపింటి మొత్తం సెర్చ్ చేశాను. ఎక్కడంత సెర్చ్ చేసినా దొరకట్లేదు. అప్పుడు అర్థమైంది. ఓహో! అయిపోయింది. హుష్ కాకి అయిపోయింది. మరి ఎక్కడ పోతాయి? నువ్వు చేసిన పాపాలన్నీ ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పోవు. తిరిగి నీకే వచ్చింది. అందరూ బానే ఉన్నారు. ముసలిపింటి నువ్వు ఎంత మాట్లాడినా, ఎన్ని మాటలన్నా, ఎంత చెత్తగా వాగినా, ఎంత భయంకరంగా ఇది చేసినా వాళ్ళకెవ్వరికీ ఏమీ కాలేదు. హ్యాపీగా వీడియో చేసుకుంటున్నారు. హ్యాపీగా సరదాగా ట్రిప్పులకెళ్తున్నారు. తింటున్నారు. వంటలు చేసుకుంటున్నారు. వీడియోస్ పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. ఆ! కానీ నువ్వు అలా వాగటం వల్ల నీ గతేమైంది? పోయింది. ఫస్ట్‌లో కాస్త డబ్బులొచ్చాయి. ఇప్పుడు అది గూడా పోయింది. లాస్ట్‌కి ఇప్పుడేమైంది? ఛానల్ కూడా పోయింది. 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 పెరుగు పెద్దమ్మ పోయింది. కనిపించటం లేదు. ఎక్కడ వెతికినా భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడ కనిపించట్లేదు. భలే అయింది. నాకు మాత్రం భలే సంతోషంగా ఉంది. నేను వాళ్ళని లేపేస్తాను, బయటకి లాక్కొస్తాను, అందరిని కలుస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, చాలా అన్నీ ఆమెకు సంబంధించిన అన్నీ లేకుండా చేస్తాను అన్నావు. ఏంటి పెరుగు ముసలిపింటి? ముసలిపింటి ఏంటి ముసలిపింటి? ఎన్నో రోజు ఇది 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 ఎన్నో రోజు? మరి 16 రోజుల్లో ఏదో ఉంటది కదా! 16 రోజులు ఏదో చేస్తారు కదా! అది చేస్తావా మరి? ఆ! అది చేస్తావా? ఎంతో ఉంటది పెద్ద రోజు పెద్ద ఇది అంటారు కదా! చేస్తావా మరి? మరి ఈరోజుకి ఎన్ని రోజులైంది? ఎన్ని రోజులైంది ఈరోజుకి? ఆ! అది పోయి ఎన్ని రోజులైంది? పెరుగు పెద్దమ్మది పోయి ఎన్ని రోజులైంది? మరి చేస్తున్నావా? చిన్నదయిందా? మరి పెద్దదెప్పుడు చేస్తావు? పిలువు అందరిని ఆహ్వానించు. అందరూ వస్తారు. వచ్చి నిన్ను ఓదారుస్తారు. పెరుగు పెద్దమ్మ, ముసలి పెరుగు పెద్దమ్మ నిన్ను ఓదారుస్తారు. పాపం నువ్వు బాధలో ఉన్నావు కదా!
నీ కన్నీటి చుక్కలు కారిపోతా ఉంటాయి కదా! ఆ కన్నీటి చుక్కలు తుడిచి నిన్ను ఓదారుస్తారు అందరూ. అందరిని ఆహ్వానించు పెరుగు పెద్దమ్మా, ముసలి పెరుగు పెద్దమ్మా, అందరిని ఆహ్వానించు, వస్తారు. మేము కూడా వస్తాము. నిన్ను ఓదారుస్తాము. అది చూసావా? అది ఆవేశపడ్డావు. ఆ ఆవేశపడి పడి పడి ఒళ్ళంతా లేనిపోనివి తెచ్చుకున్నావు. ఆ! నీ గురించి నువ్వే బయటేసుకున్నావు. ఆ! అది మాట్లాడితేనేమో నా దేవుడికి మీరెలా పూజలు చేస్తారు? నా దేవుడికి మీరెలా పూజలు చేస్తారు? నేను తట్టుకోలేకపోతున్నాను. నా దేవుడికి మీరు పూజలు చేయడం వల్ల నేను తట్టుకోలేకపోతున్నాను. నా దేవుడి సంబంధించిన గుళ్ళకి మీరెలా ఎళ్తారు? నేను తట్టుకోలేకపోతున్నానంటే నువ్వు మాట్లాడే మాటలకి ఆ దేవుడు కూడా తట్టుకోలేకపోయాడు. ఏంటి నా గుడికి నా దేవుడు అంటే నువ్వు అంటున్నావు కదా! ఆ దేవుడు కూడా తట్టుకోలేకపోయాడు. బాబోయ్! నా దేవుడు అంటే నన్ను ఆ! నేను అందరికి సంబంధించిన వాడిని కదా! నేను అందరి దేవుడిని కదా! ఇలాంటిదేంటండి దేవుడు కూడా నిన్ను తట్టుకోలేక పెరుగు పెద్దమ్మని తీసేశాడు. ముసలి పెరుగు పెద్దమ్మని తీసేశాడు. నిన్ను తట్టుకోలేక పోయే 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 పెరుగు పెద్దమ్మ పోయే. ఆ! 21 సబ్స్క్రైబర్స్ పోయే. 21,000 మంది పిల్లలు పోయే. పాపం 21,000 మంది పిల్లలున్న పెరుగు పెద్దమ్మ ఏమైపోయావు పెరుగు పెద్దమ్మా? 21,000 మంది పిల్లలున్నారని బాగా ఇదైపోయావు కదా! మరి ఇప్పుడు నువ్వేమైపోయావు? మరి ఇప్పుడు ఏం చేస్తావు? మరి దానికి ట్రీట్మెంట్ చేయిస్తున్నావా? మరి కనిపించట్లే కదా! మరి ట్రీట్మెంట్ చేయిస్తున్నావా? ట్రీట్మెంట్ చేయించి తెప్పించుకుంటావా మరి? ఆ! ఏదో ఏదో చేసుకుంటాను, యాపిల్ చేసుకుంటాను అంటావు కదా! అది యాపిల్ మీన్ ట్రీట్మెంటే కదా! మరి ట్రీట్మెంట్ చేయిస్తున్నావా? వస్తదంట. ఎప్పుడొస్తదంట? ఎన్ని రోజులు పడుతదంట? ఆ! లేతే ఇంకా ఇప్పటికి రాదంట. నాకు మాత్రం అంటే భలే సంతోషంగా ఉంది. భలే అంటే సూపర్ సంతోషంగా ఉంది. లేకపోతే అది చేస్తా, ఇది చేస్తా. నేను గెలిచాను. నేను సాధించాను. అమ్మా! కంగ్రాచ్యులేషన్స్ అమ్మా! నువ్వు గెలిచావమ్మా! నువ్వు సాధించావమ్మా! ఫైనల్‌గా నువ్వు గెలిచావమ్మా! అమ్మా! కంగ్రాచ్యులేషన్స్ అమ్మా! అనేది నీకందరూ కంగ్రాచ్యులేషన్స్ చేశారు కదా! నువ్వు గెలిచావా? గెలవలే. ముసలిపింటి నువ్వు గెలవలే. ఎప్పటికి గెలవవు కూడా. నీకు నువ్వే డప్పులు కొట్టుకుని, నీకు నువ్వే గెలిచావని సంబరాలు చేసుకుని, నీకు పెయిడ్ బ్యాచ్ అంతా గెలిచావని నిన్ను ఎక్కడికో ఎత్తారు. ఎక్కడికో ఆకాశానికి ఎత్తారు. కానీ నీకు తెలియలే. అక్కడి నుంచి నువ్వు డామని కింద పడిపోయావు. నీకు పెయిడ్ బ్యాచ్ ఉంటారు కదా! వాళ్ళందరిని అలా ఎత్తారు. నువ్వు ఎక్కడికో విహారించు. గెలవకపోయినా గెలిచావని ఊహల్లో ఉన్నావు. అక్కడి నుంచి దబేమని పడిపోయావు. భలే కదా! ముసలి పెంటి భలేగుంది కదా! నీకు నొప్పొస్తుందా? బాగా నొప్పిగా ఉందిగా? పడిపోయావు కదా! పైనుంచి ఎక్కడి నుంచో పడిపోయావు కదా! నొప్పిగా ఉందా? నొప్పిగా ఉంటే ఇవి ఉంటాయి కదా! పెయిన్‌కి సంబంధించినయి. ఏంటి లోషనో, లిక్విడో, స్ప్రేనో ఏవో ఉంటాయి కదా! యూజ్ చేయకపోయావా? నీకు తెలుసు కదా! యూజ్ చేయకపోయావా? హ్మ్. పాపం మరి ఎలా? నీ కొడుకని చెప్పుకుంటావు కదా! కొడుకనేవాడు ఉంటాడు కదా! మరి ఇప్పుడు అతని గతేంటి? అతనికి బయట ఎక్కడికెళ్ళకుండా, ఏ జాబ్ చేయనీయకుండా, బయట బయట ఏం తెలియకుండా చేసి ఇంట్లో కూర్చోబెట్టావు కదా! నీ ఛానల్ చూసుకోమని చెప్పి ఇంట్లో పెట్టావు కదా! ఇప్పుడు అతని గతేంటి? పాపం అతనికి అన్యాయం చేసావుగా నువ్వు. నువ్వు నీ స్వార్థం కోసం, నువ్వు నీకు డబ్బు నీకు కావాలి డబ్బు కోసం అతనికి అన్యాయం చేసావా? అతనికంటూ బయటకెళ్ళి సంపాదించుకుని, బయటకెళ్ళి జాబ్ చూసుకుని, ఇది లేకుండా చేస్తున్నావు కదా! ఆ! ముసలి నువ్వెలాగో ముసలిదానివైపోయావు. ఆ! ముందుకెళ్ళాల్సిన వాళ్ళ ఎంగేజ్‌ని కూడా ఆపేసి ఇంట్లో కూర్చోబెట్టావు. ఆ! ఎందుకు ముసలి పెంటి? అందుకే దేవుడనేవాడు ఏంటంటే నీకు సొంత పిల్లలు లేకుండా చేసాడు. ఎందుకంటే నీకు ఏముండదు. ఆ ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, ఏమీ ఉండవు.
నో ఫీలింగ్స్, నో ఎమోషన్, ఓన్లీ యాంగ్రీ అన్నట్టుగా ఉంటావు. నువ్వెప్పుడు నో ఫీలింగ్స్, నో ఎమోషన్స్, ఓన్లీ యాంగ్రీ, ఇగో ఇగో ఇగో, పగ పగ పగ, అయ్యో ఎలా ఎలా ఎలా, ఎలా తొక్కేయాలి, ఎలా తొక్కేయాలి, ఎలా అనగదీయాలి, ఎలా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చే ఎప్పుడు ఇదే జాత, ఇదే రందిలో ఉంటావు. నువ్వెప్పుడు నీకు ఇదే పని. ఒకరిని తొక్కేయాలని చూస్తే ఏమవుతుంది? ఒకళ్ళని తొక్కేయాలని చూస్తే ఏమవుతుంది? మనం వెళ్ళిపోతాం పాతాళ లోకంకి. అందుకే ఒకళ్ళని తొక్కేయాలని ఎప్పుడు చూడకూడదు. ఒకళ్ళని నిజంగా వాళ్ళ తప్పు ఉంటే నువ్వు వేరే చూపించు. అంతేగాని వాళ్ళ వాళ్ళు ఏమన్నా నిన్ను అంటున్నారా? నిన్ను వాళ్ళు బయట లాక్కొచ్చారా? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకో యూట్యూబ్ ఉన్నంత కాలం డబ్బు సంపాదించుకుందాం. ఏదో ఒక వీడియోలు చేద్దాం. వంటలు చేద్దాం. ఆ బట్టల బిజినెస్ చేద్దాం. అది చేద్దాం, ఇది చేద్దాం. కొంచెం జనాలు అట్రాక్ట్ చేద్దాం. ఆ విధంగానే కొంచెం వ్యూస్ వస్తాయేమో. ఎంతో సంపాదించుదాం. ఉన్నప్పుడు చక్కబెట్టుకోవాలంటారు కదా! ఏదో కష్టపడదాం, చేసుకుందాం. ఆ డబ్బులు ఉంటే పిల్లలకి ఉపయోగపడతాయి కానీ ఏదో చేసుకుంటున్నారు. ఏదో పడుతున్నారు. వాళ్ళెప్పుడు ఎవ్వరిని ఒక్క మాట అనరు. వాళ్ళకి వాళ్ళే పడతారు. మంచైనా వాళ్ళే పడతారు. చెడైనా వాళ్ళే పడతారు. అంతేగాని వాళ్ళు చేసే పనులకి ఆ చెడు నీకు తెలుస్తదా? నీకేం చెడైతే అది నీకు తెలుస్తదా? నువ్వేమైనా నష్టపోతావా? నువ్వేమైనా నష్టపోయావా ముసలిపెంటి? నువ్వేమైనా నష్టపోయావా? వాళ్ళు మానాన వాళ్ళు వీడియో చేసుకుని వాళ్ళు బతుకుతుంటే నువ్వెందుకు పగతో రగిలిపోయావు? ఏమీ లే. వాళ్ళు వీడియో చేసేసుకుంటున్నారు. వాళ్ళు సంపాదించేస్తున్నారు. వాళ్ళు తినేస్తున్నారు. వాళ్ళ సేవింగ్స్ పెరిగిపోతున్నాయి. శుభ్రంగా ఫుల్ బట్టలు ఈ బట్టలు వేసేసుకుంటున్నారు. అవి ఇవి కొనుక్కుంటున్నారు అని ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయావు. నేను తినలేకపోతున్నాను. నేను మంచి బట్ట కట్టలేకపోతున్నాను. ఎప్పుడు ఇదే అదే అదే 2, 3 చీరలు, అదే బతుకు అనేది ఈర్ష్యా ద్వేషాలతో నువ్వు రగిలిపోయావు. ఈర్ష్యా ద్వేషాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు పైకి రారు. ఒకరి మీద పడి ఏడ్చేవాడు ఎప్పుడు పైకి రాడు. ఒకరి మీద పడి ఇది చేసి నాన్న మాటలనేవాడు ఎప్పుడంటే ఎప్పుడు పైకి రాడు. నేను నాన్న మాట్లాడట్లేదు. నువ్వు చేసే పనులకి చెప్తున్నా అంతే తప్ప నువ్వు నీ వీడియో చేసుకుంటా, నువ్వు నీ వంటలు చేసుకుంటా, నువ్వు నీ సామర్థ్యం చెప్పుకుంటా, ఏదో స్వీట్స్ ఇచ్చుకుంటా ఉంటే నీ జోలికి నీ వస్తుంది. ఎప్పటికీ వచ్చేదాన్ని కాదు. కానీ నువ్వేం చేస్తున్నావు? బయటకు వచ్చి వాళ్ళని పట్టుకుని నానా మాటలు, నానా చెత్త అంతా వాగుతున్నావు. ఆ పిల్లల్ని పట్టుకొని చిన్నప్పుడే అన్నీ అయిపోయినాయి. చెరుకు తోటలు అన్నీ అయిపోయినాయి. అలా మొత్తం రౌడీ బ్యాచ్ అలా ఇలా ఎన్నేసి మాటలన్నావు. నువ్వు చూసావా? నువ్వు చూసావా? ఆ! నువ్వు ఊహించుకుని నువ్వు క్రియేట్ చేసి ఎన్నేసి మాటలు, ఎన్నేసి నిందలేసావు. ఆ! పెళ్లి కావాల్సిన పిల్లలు వాళ్ళు. వాళ్ళని పెట్టుకొని ఏంటా మాటలు, ఏంటా చెత్త, ఏంటా వాగుడు. హ్మ్. ఎందుకు రెచ్చిపోయావు నువ్వు? ఎంతగానో రెచ్చిపోయావు. ఆ! నీకు హద్దు అదుపు లేకుండా నోటికి ఎంతొస్తే అన్ని మాటలన్నావు. ఆ! కింద కి కింద కి కిందకు కిందది వస్తది అదే తింటారు అన్నావు. వా అయి తినేది వాళ్ళా? నువ్వా? కింద నుంచి వచ్చేది తినేది వాళ్ళా? నువ్వా? నువ్వే తినేది. కింద నుంచి వచ్చేది తింటావు కాబట్టి అంత చెత్త వాగుడు, అంత పెంట వాగుడు వాగుతా ఉంటావు. అన్నం తినేవాళ్ళు ఎవ్వరు ఇలాంటి చెత్త వాగుడు వాగరు. పెంట తినేవాళ్ళే ఇంత చెత్త వాగుడు వాగుతారు. అసలు ఎంత ఏమనంటే జస్ట్ అవి కామన్ వర్డ్సే మేము మా ఇళ్ళలో కామన్ మాట్లాడుకుంటాం. అవి జస్ట్ కామన్ వర్డ్సే అంటున్నావు. అంటే మీకు అవి నువ్వు ఆ కామన్ వర్డ్సే అంటే నువ్వు పెరిగే విధానం నీ ఇంట్లో ఉండే విధానం ఏంటో అర్థమవట్లేదా? నువ్వన్నీ కామన్ వర్డ్స్ అంటున్నావు. ఏంటి జస్ట్ మా ఇంట్లో మామూలు వర్డ్సే. మేము రెగ్యులర్‌గా మాట్లాడుకుంటాం అంటే దాన్ని బట్టి అర్థం కావట్లేదా? నువ్వేంటి? నువ్వు పెరిగిన విధానం ఏంటి? మీ ఇంట్లో నిన్ను పెంచిన విధానం, నీ వోళ్ళు ఏంటని అర్థం కావట్లేదా? నీ ఫ్యామిలీ మొత్తం అర్థం కావట్లే అది. అది నువ్వు. మళ్ళీ సోది కబుర్లు సొల్లని చెప్తా ఉంటావు. నేనంత, నేనింత, నేనది, నేనిది, నా అంతటోళ్ళు లేరు. అది చెప్తా ఉంటావు. అవును. యెస్. నీ అంతటోళ్ళు ఎక్కడా ఉండరు. నీ అంతటోళ్ళు ఎక్కడా ఉండరు. అమ్మో! నీలాంటోళ్ళు ఎక్కడా ఉండరు. నాకు తెలిసి నీలాంటి వాళ్ళని నేనెక్కడా చూడలేదు కూడా. ఇక ముందు చూడకూడదని కోరుకుంటున్నాను. ఇంత భయంకరంగా మాట్లాడే మనుషుల్ని నేనింత చూడకూడదని కోరుకుంటున్నాను. మాట్లాడతారు. వింటా నేను. ఏయో మాటలు 2, 3 మాటలు అంటారు. అంతేగాని నువ్వు నువ్వు మాట్లాడే విధానం అంతగా మాట్లాడావు నేనెక్కడా చూడలేదు.
ఇక ముందు కూడా చూడకూడదని కోరుకుంటాను. ఆడవాళ్ళకి ఇలాంటి ఇలాంటి ప్రవర్తన రాకూడదని కోరుకుంటాను. ఆడవాళ్ళు ఎంత సెన్సిటివ్‌గా చూస్తారు, ఎంత సెన్సిటివ్‌గా ఉండాలని అనుకుంటారు. ఆడవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటారు, సెన్సిటివ్‌గా ఉంటారు. అంతేగాని ఇంత భయంకరంగా మాట్లాడే వాళ్ళని నేను చూడలేదు. వామ్మో! నువ్వా? వాళ్ళు ఏంటి వాళ్ళ బిజినెస్ కోసం ఏవో చేసుకుంటారు. వాళ్ళు పొట్టకూటి కోసం ఏదో కష్టపడుతూ ఉంటారు. దానికోసం ఏవో మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు మాట్లాడుతుందేంటి? నువ్వు మాట్లాడుతుందేంటి? ఒక ఆడదానివి అయ్యుండి ఇంకొక ఆడదాన్ని ఎన్నేసి మాటలు ఎంతెంత వాగుడు, ఎంతెంత చెత్త మాట్లాడావు. హ్మ్. చెప్పలన్నావు, ఏంటి గుమ్మడికాయలన్నావు, అదన్నావు. ఇవేనా అట్లా ఆడవాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా అవి? ఆ! కొబ్బరి చెప్పులంటున్నావు. ఏంటా మాటలు? ఏంటా వాగుడు? ఆ! ఇదా? అసలు ఎంత వాగుడు, ఏంటి కింద కూర్చుంటే కిందకి ఆనతాయి అన్నావు. ఇట్లా కింద కూర్చుంటే కిందకి ఆనతాయి. అసలు చిచ్చి అది ఏం మనిషివి నేను చూస్తుంటేనే అలా మాట్లాడుతున్నా నిన్ను చూస్తుంటే నాకు కంపరం వచ్చేదనమాట. చిచ్చి ఏంటి ఇంతగానో మాట్లాడుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ ముసలిదాన్ని ఏమనరా ఏంటి? ఇంత భయంకరంగా మాట్లాడేస్తున్నావు నువ్వు అలా మాటలు మాట్లాడొద్దు అనేది నిన్నెవరు వాదించరా? నిన్నెవరు కట్టడి చేయరా? అంటే నిన్ను వదిలేశారు. నీతో పడలేక నిన్ను నాకు తెలిసి మీ ఇంట్లో వాళ్ళు నీతో పడలేక ఒక పెద్దానివై ఉండి నీకు చెప్పేదేంటి అని నువ్వు చెప్పిన నువ్వు వినవనుకుంటా. నీతో పడలేక నిన్ను వదిలేశారు. ఇష్టం వచ్చినట్టు చేసుకో ఇంకెంతకాలం ఉంటావు? కొంతకాలం ఉంటావు. ఆ కొంతకాలమే కదా ఊచుకుంటూ భరిస్తున్నారు. నిన్ను మీ ఇంట్లో వాళ్ళు భరిస్తున్నారు. ముసలి పింటి మీ ఇంట్లో వాళ్ళు నిన్ను కేవలం అంటే కేవలం భరిస్తున్నారు. నిన్ను తట్టుకోలేక నీ నోరుని తట్టుకోలేక నిన్ను భరిస్తున్నారు తప్ప నువ్వంటే ఎవ్వరికీ ఇది ఉండదు. ఎవ్వరికీ ఇది ఉండదు. చుట్టుపక్కలోళ్ళందరూ నిన్ను తిట్టుకుంటారు. నువ్వు ఉండే అటుపక్కోళ్ళు, ఇటుపక్కోళ్ళు, పైయోళ్ళు, కిందోళ్ళు ప్రతి ఒక్కరు నిన్ను తిట్టుకునేవాళ్ళే. అందరూ నిన్ను చూసి భయపడతారు. నిన్ను చూసి అమ్మో బాబోయ్! ఈమె వస్తుందా అనేది భయపడిపోయి చూడనట్టు తలుపులేసేసుకుంటారు నిన్ను చూసి. అది నువ్వు. అది నీ బిహేవియర్ నాకు అర్థం కావట్లేదు నువ్వేంటా అనేది. అది నువ్వు. ఏంటి లేకపోతే ఎంతెంత మాటలు, ఎంతెంత వాగు. అట్లా మాటలు. నిజంగానే ఏంటి అదే ఆమె పేరేంటి? ఒక ఉంది కదా! ఆమె పేరు నాకు అసలు గుర్తు రావట్లేదు. నిజంగా నాకు సడన్‌గా నాకు అంటే నోట్లోకి వస్తుంది కానీ ఆ పేరు గుర్తు రావట్లేదు. వాళ్ళ చిన్న పాపని, వాళ్ళ చిన్న పాపని నువ్వు ఎంత ఘోరంగా మాట్లాడావో ఆ చాట్ చూసాను. ఆమె నాకు చాట్ పెట్టారు. చాట్‌లో చూసాను. అసలు ఎంతెంత ఘోరంగా మాట్లాడావు, ఎంత ఘోరంగా మాట్లాడావు. ఆ మాటలేంటి? చిన్న పిల్ల పట్టుకొని ఆ బోని చేసేసేయి అంటున్నావు. చేయించేసేయి అంటున్నావు. అసలు నువ్వు ఏంటా? నిజంగానే వాళ్ళు మంచోళ్ళు కాకపోయినా అలాంటి మాటలు మాట్లాడతారా? అలాంటి మాటలు యూజ్ చేస్తారా? చిన్న పిల్లని పట్టుకొని ఆ మాటలా? అయ్యా! ఆ మాటలా? నిన్ను చూస్తుంటే నాకైతే ఎంత కంపరంగా ఉంటదో. ఆ! న నీ ఫేస్ కదలికలు కూడా అలాగే ఉంటాయి. నీ ఫేస్ చూడడానికి కూడా అలాగే ఉంటది. నీ ఫేస్ చూడడానికి ఎలా ఉంటదంటే చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా అలా అనిపించదు. నీ ఫేస్ చూడడానికి చాలా రఫ్‌గా, చాలా ఏంటి కర్కశంగా, చాలా క్రూరంగా కనిపిస్తుంది నీ ఫేస్ చూడడానికి. అస్సలు సాఫ్ట్‌నెస్ అనేది నీ ఫేస్‌లో అస్సలు కనిపించదు. నీ ఫేస్ చూస్తుంటేనే బాబోయ్! ఏంటి ఇంత క్రూరంగా కనిపిస్తుంది అనిపిస్తది నీ ఫేస్ చూస్తే. నీ నువ్వు 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 అలా ఉంటావు కాబట్టి నీ ఫేస్ కూడా అలాగే ఉంటది. నువ్వు సాఫ్ట్‌గా ఉంటే నీ ఫేస్ సాఫ్ట్‌గా ఉంటది. నీ మాట అన్నీ సాఫ్ట్‌గా ఉంటాయి. నువ్వు ఇంత రఫ్‌గా, ఇంత భయంకరంగా ఉంటావు కాబట్టి, నువ్వు అలాగే ఉంటావు. నీ ఫేస్ అలాగే ఉంటది. నువ్వు ఉండే విధానం కూడా, నిన్ను చూసే విధానం కూడా అందరూ అలాగే చూస్తారు. అర్థమవుతుందా? నిన్ను అలాగే చూస్తారు. నీ కోసం ఎవ్వరు ఇక్కడ పడి ఇది అవ్వట్లేదు. ఆ! నువ్వు చూసావా? నీ ఛానల్‌ని కొత్త ఛానల్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోమని అన్నావు. సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోరా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు నా వాళ్ళు కాదు. సబ్స్క్రైబ్ చేసుకునే నా వాళ్ళు అనేది తిట్టిపోస్తావు. తిట్టిపోస్తే నేనెందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు? ఎందుకు చేసుకుంటారు? హ్మ్. బాబుడు ఆ చెత్త నువ్వు ఛీ! వామ్మో! ఏ మనిషివి నువ్వసల? మనిషివి నువ్వు? అనుభవిస్తావు. ఖచ్చితంగా అనుభవిస్తావు. ఇక ముందు చూడు ఇంకా అనుభవిస్తావు. చూద్దాం. ముందు ముందు ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతావో చూస్తా.
తప్పకుండా మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను నీ గురించి చెప్పడం కోసం.